హాయ్ అండి, వెల్కమ్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఈరోజు డేట్ అంటూ గుర్తుందా అండి? ఈరోజు 8th అంటే మనకు వరలక్ష్మి వ్రతం ఇంకా మ్యాక్సిమం 1 month ఉంది. July 8th 2025 ఆ రోజు వరలక్ష్మి వ్రతం. 9th రాఖీ పౌర్ణిమ. ఈ వరలక్ష్మి వ్రతం అండ్ 9th రాఖీ పౌర్ణిమ డేస్ అంటూ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదండి. దాంతో ప్రకారం మనము ఇల్లు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసి బిఫోరే పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఇల్లుని కూడా అందంగా డెకోర్ అంటూ చేసుకోవాలి. మీకు ఇలాంటి మంచి మంచి డెకోర్, అమ్మవారిని ఎలా డెకోర్ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తానండి. చూస్తున్నారు కదా, ఇలా స్వామివారిని ఫస్ట్ అంటూ మనం అరేంజ్ చేసుకోవాలండి. వెంకటేశ్వర స్వామి ఉంటేనే అమ్మవారు అక్కడికి వస్తుంది. స్వామిని మాత్రం ఎప్పుడు మనం అమ్మవారి పక్కకే ఉండాలి. ఇల్లు నెల నీట్గా డెకోర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా పూజా మండపం అంటూ చేసుకోవచ్చు. ఇంకా పౌర్ణమి రోజు వరలక్ష్మి వ్రతం బిఫోర్ వచ్చే శుక్రవారం 8th కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకొని 9th అంటూ పౌర్ణమి ఉంది. అప్పుడు అమ్మవారు స్వామివారి ఇద్దరిని వ్రతం చేసుకుంటే, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అమ్మవారిని ఇలా విగ్రహాలు ఉంటే ఇంట్లో డెకోర్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మంచి మంచి డిజైన్స్ అంటూ ఇలా అమ్మవారిని డెకోర్ చేసేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని మన మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని మన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా పూజలు అంటూ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ట్రెండింగ్ అంటూ మారుతుందండి. మార్కెట్లో వచ్చే డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ అమ్మవార్లు అలా తెచ్చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటున్నారండి. అలా కాకుండా ఇంట్లోనే ఉండే ఇలాంటి విగ్రహాలు ఉంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన, సంతోషంగా మనం పూజలు అంటూ చేసుకోవాలండి. నేనైతే ఇలాగే ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటానండి. అలాగే అష్టలక్ష్మి దీపము, గజలక్ష్మి దీపము అంటూ ఇలాంటివి కూడా మనం సెట్ చేసుకొని ఇలా విఘ్నేశ్వరుని ముద్దలు అమ్మవారికి ముందు పెట్టేసుకొని మనం పూజ అంటూ చేసుకోవాలి. ఓకే అండి, అలా విఘ్నాలు రాకుండా స్వామివారు ఎల్లప్పుడూ మనను కాపాడుకుంటారు. అలాగే ఇంట్లో అంటూ డెకోర్ కూడా చేసేసుకొని అమ్మవారిని అంటూ మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటాము కదండి. అలాగే పూజ అయిన తర్వాత అమ్మవారిని ఇలా కొలుస్తూ పసుపు కుంకుమ అలాంటివి ఇచ్చేసి అమ్మవారికి వచ్చిన ముత్తైదులకి పసుపు బొట్టు అండ్ ఇంకా గిఫ్ట్స్ అలాంటివి కూడా మనం వారికి సెట్ చేసి ఇచ్చేయచ్చు. ఆ రోజు మెయిన్గా చేసుకునేటివి బూరెలండి. అమ్మవారికి బూరెలు అంటే చాలా ఇష్టం కాబట్టి బూరెలు, లేకపోతే బొబ్బట్లు అలాంటివి కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఒకటి క్షీర సముద్ర రాజతనయ కదండి, పాలతో చేసే ప్రతి ఐటెం అమ్మవారికి అంటూ ఇష్టం. ఓపికను బట్టి వాళ్ళ స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలు అంటూ పెడతారు. మనము అమ్మవారిని పూజించేటప్పుడు మనము మెయిన్గా యూజ్ చేసే పాలు, అమ్మవారికి పంచామృతము, పాలతో చేసే ఏ ఐటెం అయినా, రస్మలై అండ్ పాలతో క్షీరన్నము, పాయసము ఇట్లాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అమ్మవారు అలా ఇష్టపడతారు. పాలతో చేసే ప్రతి ఐటెం అంటే అమ్మవారికి అంటూ చాలా ఇష్టం. వచ్చిన ముత్తైదులకు ఆ రోజు మనం శనగలు కూడా ఇస్తామని కదండి. శనగలు వేసేసుకొని అమ్మవారికి అలా శనగలు, వచ్చే ముత్తైదులకి శనగలు అలా మనం ఇస్తాము. ఓకే అండి, అట్లా మంచిగా పూజ చేసేసుకొని అమ్మవారి కృపా కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. అండ్ ఇంకా ఇప్పుడు ఆషాఢంలో షాపింగ్ అంటూ చేసేసుకుంటారు. ఓకే అండి, మంచి మంచి శారీస్ అంటూ షాపింగ్ అంటూ చేసేసుకుంటారు కదండి. అలా అమ్మవారికి ఎర్ర చీర అమ్మవారికి పెట్టి గ్రీన్ శారీ మనం కట్టుకొని అమ్మవారికి పూజించాలి. ఓకే అండి, అలా మనము అమ్మవారికి శారీ అంటూ పెట్టింది ముత్తైదులు వచ్చే టైంకి మనం కట్టేసుకొని వారిని అమ్మవారి రూపము అనుకొని మనం వారికి పసుపు పొట్టు అలాంటివన్నీ ఇస్తామండి. అండ్ శనగలు ఇట్లాంటివి కూడా ఇస్తాం. కాబట్టి ఈ 8th వచ్చే మన వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చూస్తున్నారు కదా, ఇలా మంచి ఇంటినంటూ డెకోర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్తే.